గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్లో రాష్ట్రం లోపల ఎమ్మెల్సీ మండలిని ఏ విధంగా స్థాపించడం జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలోనూ ఎమ్మెల్సీ పెట్టాల అని రూలు లేదు. ఎమ్మెల్సీ చట్టం ప్రకారం 169 ఆర్టికల్ ఏం చెబుతుందంటే, ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర ఇష్టానుసారంగా అకార్డింగ్ టు 169 ఆర్టికల్ ప్రకారంగా ఎమ్మెల్సీని వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎమ్మెల్సీ ఇష్టం లేకపోతే దాన్ని వారు తీసివేయవచ్చు. ఈ విధంగా ఆర్టికల్ 169 ప్రకారంగా ఏ రాష్ట్రమైనా ఎమ్మెల్సీని వాళ్ళ ఇష్టానుసారంగా మరి ఆ రాష్ట్రంలో పెట్టుకోవచ్చు, లేక దాన్ని తీసివేయడం అనేది జరుగుతుంది. ఎమ్మెల్సీ అనగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మన రాష్ట్రం లోపల 2 సభలు ఉన్నాయి. ఆ 2 సభలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాన్ని బైకేమరల్ స్టేట్ అంటారు. బైకేమరల్ అంటే ద్విసభ, అంటే 2 సభలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రము అని అర్థం. 2 సభలు అంటే శాసనసభ, శాసన మండలి. మన రాష్ట్రం లోపల శాసనసభ లోపల ఉన్నటువంటి మెంబర్స్ సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య 119. అంటే 119 కాన్స్టిట్యువెన్సెస్ మన రాష్ట్రం లోపల ఉన్నాయి. ఒక రాష్ట్రం లోపల ఎమ్మెల్సీ ఏ దాని మీద ఆధారపడి ఉంటుందంటే, ఆ రాష్ట్రం లోపల ఉన్నటువంటి శాసనసభలో ఉండే స్థానాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ శాసనసభ లోపల ఉన్నటువంటి స్థానాలలో 1/3 మించకూడదు. తర్వాత పార్టీ కన్నా 40 కన్నా తగ్గకూడదు. కనిష్టం 40 తగ్గకూడదు. గరిష్టం ఆ శాసనసభలో ఉన్నటువంటి స్థానాల లోపల 1/3 మించకూడదు. మన రాష్ట్రం లోపల యాక్చువల్గా 39 వస్తాయి, కానీ తగ్గకూడదు అంటే ఒక సంఖ్య పెంచుకోవడం జరిగింది. అంటే 40కి పెంచడం అనేది జరిగింది. మరి ఆర్టికల్ 171 ఏం చెబుతుందంటే, ఎమ్మెల్సీ యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా 1950 చట్టం ప్రకారంగా ఎమ్మెల్సీ అనేది చేయబడింది. ఏ చట్ట ప్రకారంగా? 1950 అనే చట్ట ప్రకారంగా మరి ఎమ్మెల్సీ అనేది చట్టంలో స్థాపించడం జరిగింది. ఎమ్మెల్సీలు మరి రాష్ట్రం లోపల ఎందుకు పెట్టుకోవాలి? మరి ఆ ఎమ్మెల్సీల వలన ఉపయోగం ఏంటి అంటే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను బట్టి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ ఎమ్మెల్సీని ఆ రాష్ట్రము మరి పార్లమెంటు లోపల బిల్లు పెట్టి ఆ రాష్ట్రం లోపల వాళ్ళు స్థాపించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకు ఇష్టం లేని ఎడల ఆ ఎమ్మెల్సీని తీసివేయడం అనేది కూడా జరుగుతుంది. మనకు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లోపల 1958 జూలై 1న ఎమ్మెల్సీ అనేది స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1958 జూలై 1న నిర్మించిన తర్వాత దానిని మరి ఏం చేశారు? అప్పటి నుంచి అది కొనసాగింది. మరి తెలంగాణలో ఎప్పుడు స్థాపించబడింది? తెలంగాణలో ఎమ్మెల్సీ 1914 జూన్ 2న తెలంగాణ లోపల అది స్థాపించబడింది.
1958 జూలై 1న ఆంధ్రప్రదేశ్ లోపల ఏర్పాటు చేసిన తర్వాత, ఎమ్మెల్సీని ఏర్పాటు చేసిన తర్వాత, ఆ ఎమ్మెల్సీ అనేది మరి అప్పటి నుంచి కొనసాగింది. మరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1983 లోపల ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీని రాష్ట్రంలో నుంచి తీసివేయాలని చెప్పి అనుకున్నాడు. ఎమ్మెల్సీని రద్దు చేయాలని చెప్పి ఎన్టీ రామారావు అనుకోవడం జరిగింది. మరి ఎన్టీ రామారావు ఎందుకు ఆ ఎమ్మెల్సీని రాష్ట్రం లోపల నుంచి తీసివేయాలని చెప్పి, రద్దు చేయాలని చెప్పి అనుకున్నాడు అంటే, ఆ రోజుల్లో మరి శాసనసభ లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఒక బిల్లుకు సమ్మతి పలికిన తర్వాత ఆ బిల్లును ఎమ్మెల్సీ యొక్క గ్రూప్ లోపల, ఎమ్మెల్సీ సభ లోపల వాళ్ళు తిరస్కరించడం అనేది ప్రతిసారి జరిగేది. ఈ విధంగా ప్రతిసారి బిల్లు పాస్ అయినప్పటి నుంచి, శాసనసభలో నుంచి బిల్లు పాస్ అయిన సందర్భంలో మరి ఆ బిల్లును ఎమ్మెల్సీ వాళ్ళు అడ్డుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి ఈ రాష్ట్రం లోపల ఎమ్మెల్సీ ఉండకూడదు అని చెప్పి ఎన్టీ రామారావు నిర్ణయించి, మరి అదేవిధంగా శాసనసభ లోపల 2/3 మెంబర్స్ మెజారిటీ తీసుకొని మరి ఆ మెజారిటీ మెంబర్స్ను ఆ యొక్క బిల్లును పార్లమెంటుకు పంపించడం జరిగింది. పార్లమెంటుకు పంపించిన తర్వాత మరి 1985 ఏప్రిల్ 30న ఆ యొక్క బిల్లు అనేది పార్లమెంటు లోపల ఆమోదం అనేది తెలుపబడింది. ఆ బిల్లు ఆమోదం తెలుపబడిన తర్వాత 1985 జూన్ 1వ తేదీన మరి మన రాష్ట్రంలో నుంచి ఎమ్మెల్సీ అనేది రద్దు చేయబడింది. అప్పటి నుంచి మన రాష్ట్రం లోపల ఒకే సభ ఉండేది, యూనికేమరల్. ఆ యూనికేమరల్ అంటే ఒకే సభ, శాసనసభ ఉండేది. మరి ఈ విధంగా ఈ శాసనసభ అనేది అప్పటి నుంచి తీసివేయబడిన తర్వాత మళ్ళీ 1990 జనవరి 22 మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ మన రాష్ట్రం లోపల ఎమ్మెల్సీని స్థాపించాలని చెప్పి అనుకొని అతడు 2/3 మెజారిటీ యొక్క సభ్యుల యొక్క ఆమోదాన్ని పార్లమెంటుకు పంపించడం జరిగింది, పునఃప్రారంభించాలని చెప్పి. అక్కడ రాజ్యసభ లోపల బిల్లు పాస్ అయింది. రాజ్యసభ లోపల బిల్లు పాస్ అయింది, కానీ పార్లమెంటులో లోక్సభ లోపల మాత్రము పెండింగ్ ఉండిపోయింది. మరి అదేవిధంగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 జూలై 8న రాజశేఖర రెడ్డి 2/3 మెంబర్స్ యొక్క మెజారిటీని మళ్ళీ పార్లమెంటుకు పంపించడం జరిగింది. ఎందుకు అంటే రాష్ట్రం లోపల ఎమ్మెల్సీని స్థాపించాలని చెప్పి. మరి అదేవిధంగా 2005 లోపల 2005 డిసెంబర్ 15న లోక్సభ లోపల బిల్లు పాస్ అయింది. అదేవిధంగా 2005 డిసెంబర్ 22న రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదించబడడం అనేది జరిగింది. అదేవిధంగా 2006 జనవరి 10న రాష్ట్రపతి కూడా దానిపైన ఆమోదం తెలపడం జరిగింది. అప్పటి నుంచి మరి 2007 మార్చి 30 నుంచి మన రాష్ట్రం లోపల మంత్రి మండలి అనేది అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. మరి మంత్రి మండలి అంటే ఏమిటి? మనకు రాష్ట్రాల లోపల 2 సభలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం లోపల 2 సభలు ఉన్నాయని చెప్పి ఆ రూల్ లేదు. 169 ఆర్టికల్ ప్రకారంగా ఆ రాష్ట్రం లోపల ఆ సభను నిర్మించుకోవచ్చు. మరి వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆ సభను తీసివేయడం అనేది కూడా, రద్దు చేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మంత్రి మండలి అంటే ఏమిటి? మంత్రి మండలికి
కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అది మంత్రి మండలి, శాసన మండలి, పెద్దల సభ, మేధావుల సభ, ప్రతిభావంతుల సభ, రెండవ సభ, ఎగువ సభ, శాశ్వత సభ. ఈ విధమైనటువంటి పేర్లతో ఈ మంత్రి మండలిని పిలవడం జరుగుతుంది. మంత్రి మండలి, శాసన మండలి, పెద్దల సభ, మేధావుల సభ, ప్రతిభావంతుల సభ, రెండవ సభ, ఎగువ సభ, శాశ్వత సభ అని ఈ విధంగా రకరకాల పేర్లతో ఈ మంత్రి మండలిని పిలుస్తారు. మరి ఈ మంత్రి మండలిలో ఉన్నటువంటి ఆ మెంబర్స్ ఏ విధంగా ఎన్నుకోబడతారు? మంత్రి మండలిలో ఉన్నటువంటి మెంబర్స్ను మరి సపరేట్ పద్ధతి లోపల ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఆ పద్ధతిని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ఓట్ ట్రాన్స్ఫరబుల్ మెథడ్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ఓట్ ట్రాన్స్ఫరబుల్ మెథడ్. నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. కళలు, సాహిత్యము, సంఘసేవ, విజ్ఞానం, సారస్వతం నుండి నిష్ణాతులైనటువంటి వ్యక్తులను గవర్నరు ఈ యొక్క సభకు నియమించడం అనేది జరుగుతుంది. ఎలాంటి వ్యక్తులను? కళలు, సాహిత్యం, సంఘసేవ, విజ్ఞానం, సారస్వతం నుండి నిష్ణాతులైనటువంటి వ్యక్తులను గవర్నరు సభకు నియమించడం అనేది జరుగుతుంది. మరి ఈ ఒక రాష్ట్రం లోపల ఎమ్మెల్సీ అనేది ఎంత ఉండాలి? కనిష్టం 40 కన్నా తగ్గకూడదు. కనిష్టం 40 కన్నా తగ్గకూడదు. గరిష్టం 1/3 కన్నా, శాసనసభ లోపల 1/3 కన్నా మించకూడదు. కనిష్టం ఎంత? కనిష్టం 40 కన్నా తగ్గకూడదు. గరిష్టం శాసనసభ లోపల 1/3 కన్నా పెరగకూడదు, ఎక్కువగా ఉండకూడదు. మరి మన దేశం లోపల 28 రాష్ట్రాల లోపల ఎన్ని రాష్ట్రాల లోపల ఇప్పుడు ప్రజెంట్గా శాసన మండలి, ఎన్ని రాష్ట్రాలు శాసన మండలిలను కలిగి ఉన్నాయి? అది ఉత్తరప్రదేశ్ లోపల 99 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర లోపల 78 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక, బీహార్ ఈ స్టేట్స్ లోపల 75 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోపల 58 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకునే పద్ధతులు కొన్ని రకాలుగా ఉన్నాయి. ఆ రకాలు ఏమిటనగా, తెలంగాణ రాష్ట్రం లోపల 40 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. ఈ 40 ఎమ్మెల్సీ సీట్లను ఎమ్మెల్సీలను ఏ విధంగా ఎన్నుకుంటారు? వీళ్ళని ఎన్నుకునే ప్రాసెస్ ఏమనగా, తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభలోని లెజిస్లేటర్స్ 14 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. అదేవిధంగా లోకల్ అథారిటీస్ అనగా ఎంపీటీసీస్, మండల్ ప్రజా పరిషత్, టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీస్, ఎక్సెప్ట్ సర్పంచీస్. ఈ ప్రాసెస్ లోపల సర్పంచులకు అధికారము లేదు. మరి లోకల్ అథారిటీస్ అయినటువంటి ఎంపీటీసీస్,
జడ్పీటీసీస్ ఎక్సెప్ట్ సర్పంచీస్ వీళ్ళు కూడా 14 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయినటువంటి విద్యార్థులు 3 ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. తరువాత 3 ఎమ్మెల్సీలను స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ టీచర్స్ ఎన్నుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ టీచర్స్ ఈ యొక్క 3 ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 6 మందిని ఎమ్మెల్సీలను గవర్నర్ నియమిస్తాడు. కళలు, సాహిత్యము, సంఘసేవ, విజ్ఞానం, సారస్వతం నుండి నిష్ణాతులైనటువంటి వ్యక్తులను గవర్నరు ఎమ్మెల్సీలుగా నియమించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపల మరి ఆర్టికల్ ఏం చెబుతుంది అంటే, ఎమ్మెల్సీ గురించి ఆర్టికల్ ఏం చెబుతుందంటే, ఒక రాష్ట్రంలో ఎమ్మెల్సీను నిర్మించుకోవాలంటే ఆ రాష్ట్రం లోపల 40 కన్నా ఎమ్మెల్సీలు తగ్గకూడదు. కనిష్టం 40 ఉండాలి, 40కి తగ్గకూడదు. గరిష్టం 1/3కు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో 1/3కు మించకూడదు. అంటే ఇక్కడ ప్రాసెస్, ఒక రాష్ట్రం లోపల ఎన్నుకునే విధానం, లెజిస్లేటర్స్ 1/3 ఎమ్మెల్సీలను ఎన్నుకోవాలి. అదేవిధంగా లోకల్ అథారిటీస్, ఎంపీటీసీస్, జడ్పీటీసీస్ ఎక్సెప్ట్ సర్పంచీస్ 1/3 మెంబర్స్ ఎమ్మెల్సీలను ఎన్నుకోవాలి. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ 1/12, గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ 1/12. అదేవిధంగా ఒక గవర్నర్, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నరు 1/6 ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఆ గవర్నర్ ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ఎమ్మెల్సీలు రాష్ట్రాలలోని కళలు, సాహిత్యము, సంఘసేవ, విజ్ఞానం, సారస్వతం నుండి నిష్ణాతులైనటువంటి వ్యక్తులను గవర్నరు ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్సీ సభకు పంపించడం జరుగుతుంది. మంత్రి మండలికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అది మంత్రి మండలి, శాసన మండలి, పెద్దల సభ, మేధావుల సభ, ప్రతిభావంతుల సభ, రెండవ సభ, ఎగువ సభ, శాశ్వత సభ. ఈ విధమైనటువంటి పేర్లతో ఈ మంత్రి మండలిని పిలవడం జరుగుతుంది. మంత్రి మండలి, శాసన మండలి, పెద్దల సభ, మేధావుల సభ, ప్రతిభావంతుల సభ, రెండవ సభ, ఎగువ సభ, శాశ్వత సభ అని చెప్పి పేర్లతో పిలుస్తారు. ఎమ్మెల్సీలను ఎన్నుకునే విధానం, తెలంగాణ రాష్ట్రం లోపల 40 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. ఈ 40 ఎమ్మెల్సీ సీట్లను ఎమ్మెల్సీలను ఏ విధంగా ఎన్నుకుంటారు? వీళ్ళని ఎన్నుకునే ప్రాసెస్ ఏమనగా, తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభలోని లెజిస్లేటర్స్ 14 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. అదేవిధంగా లోకల్ అథారిటీస్ అనగా ఎంపీటీసీస్, మండల్ ప్రజా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ, జడ్పీటీసీస్ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీస్ ఎక్సెప్ట్ సర్పంచీస్. ఈ ప్రాసెస్ లోపల సర్పంచులకు అధికారము లేదు. మరి లోకల్ అథారిటీస్ అయినటువంటి
ఎంపీటీసీస్, జడ్పీటీసీస్ ఎక్సెప్ట్ సర్పంచీస్ వీళ్ళు కూడా 14 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయినటువంటి విద్యార్థులు 3 ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. తరువాత 3 ఎమ్మెల్సీలను స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ టీచర్స్ ఎన్నుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ గవర్నమెంట్ టీచర్స్ ఈ యొక్క 3 ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 6 మందిని ఎమ్మెల్సీలను గవర్నర్ నియమిస్తాడు. కళలు, సాహిత్యము, సంఘసేవ, విజ్ఞానం, సారస్వతం నుండి నిష్ణాతులైనటువంటి వ్యక్తులను గవర్నరు ఎమ్మెల్సీలుగా నియమించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపల మరి ఆర్టికల్ ఏం చెబుతుంది అంటే, ఎమ్మెల్సీ గురించి ఆర్టికల్ ఏం చెబుతుందంటే, ఒక రాష్ట్రంలో ఎమ్మెల్సీను నిర్మించుకోవాలంటే ఆ రాష్ట్రం లోపల 40 కన్నా ఎమ్మెల్సీలు తగ్గకూడదు. కనిష్టం 40 ఉండాలి, 40కి తగ్గకూడదు. గరిష్టం 1/3కు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో 1/3కు మించకూడదు. రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 1/3 ఎన్నుకుంటారు. 1/3 ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లోకల్ అథారిటీస్ ఎక్సెప్ట్ సర్పంచీస్, ఎంపీటీసీస్, జడ్పీటీసీస్, కానీ సర్పంచులకు మాత్రము అధికారము లేదు. లోకల్ అథారిటీస్, ఎంపీటీసీస్, జడ్పీటీసీస్ కూడా 1/3 ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ 1/12 గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ 1/12 మరి గవర్నరు 1/6 ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం తెలంగాణలో గమనించినట్టయితే తెలంగాణ లోపల 40 ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి ఈ ఎమ్మెల్సీలు ఎన్నుకునే విధానం డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ డిఫరెంట్ ప్రాసెస్ మనం తెలుసుకున్నాం. ఎమ్మెల్సీని ఎన్నుకునే విధానము డిఫరెంట్గా ఉంటుంది. ఆ పద్ధతి మనం ఎమ్మెల్యేలను ఏ విధంగా ఎన్నుకుంటామో అదే విధమైనటువంటి పద్ధతి లోపల ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం అనేది జరగదు. ఎలా అంటే, ఎమ్మెల్యేకు ఓటేసినప్పుడు ఒకేసారి ఆ క్యాండిడేట్కు ఆపోజిట్లో ఉన్నటువంటి బటన్ పైన ఒకే బటన్ పైన మనం ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆ ఓటు అనేది మనకు క్యాస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే బ్యాలెట్ పేపర్ లోపల రకరకాల వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులకు అందరికీ కూడా మనం ఓటు వేయాలి. ఓటు ఎలా వేయాలి? నెంబర్ 1, నీవు ఎవరినైతే ముందుగా ఆ వ్యక్తి ఎమ్మెల్సీ మెంబర్ కావాలని చెప్పి అనుకుంటున్నావో అతనికి ఆపోజిట్ లోపల పెన్నుతో నెంబర్ 1 ఆ బాక్స్లో నెంబర్ 1 వేయాలి. అదేవిధంగా ఒకవేళ ఈ వ్యక్తి కాకుండా ఇంకో వ్యక్తి రెండో వ్యక్తికి ప్రిఫరెన్స్ ఇచ్చావనుకో, అప్పుడు రెండో వ్యక్తి ఎవరైనా కానీ అతనికి నెంబర్ 2 వేయాలి. ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకోండి నెంబర్ 3, ఇంకో వ్యక్తి ఉన్నాడు అనుకోండి నెంబర్ 4. ఈ విధంగా మనము ఓటు వేయడం అనేది జరుగుతుంది. దీనినే ఏమంటారంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ఓట్ ట్రాన్స్ఫరబుల్ మెథడ్. దీనిని తెలుగులో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి, నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోనూ మరి ఎమ్మెల్సీ సభలు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఏ దాని ప్రకారంగా, ఏ ఆర్టికల్ ప్రకారంగా? ఆర్టికల్ 169 ప్రకారంగా ఆ రాష్ట్రం లోపల మనము ఎమ్మెల్సీ పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అది మన పైననే ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఈ ఎమ్మెల్సీలు ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రజెంట్గా ఏవి అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
ఈ రాష్ట్రాల లోపల ప్రజెంట్గా మనము ఎమ్మెల్సీలను కలిగి ఉన్నాము. మరి ఎమ్మెల్సీలు వీటి యొక్క కాల పరిమితి ఎంతంటే 6 సంవత్సరాలు ఉంటుంది. మరి దీని యొక్క కాల పరిమితి 6 సంవత్సరాలు ఉంటుంది. మరి లోక్సభ ఎలక్షన్స్ లాగా, అదేవిధంగా మరి పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా ఇవి 5 సంవత్సరాలకు ఒకసారి డిసాల్వ్ కావు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇవి డిసాల్వ్ అవుతుంది. దీంట్లో నుంచి 1/3 మెంబర్స్ దిగిపోవడం జరుగుతుంది. మరి వాళ్లకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.